అబ్బా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక దొరికితే దొరికాను కానీ నీలాంటి కన్నె పువ్వు కోసం ఎదురు చూశాను. నిన్ను మింగకుండా ఉంటానా? కసి కసిగా మింగి పువ్వు పచ్చడి చేస్తారు రావే. బలవంతంగా పట్టుకుని పువ్వుని మింగితే మింగారులే కానీ స్వర్గం చూపించారు మావయ్య. అసలు అంత కసి ఎందుకు నా మీద? గువ్వలో పెట్టను, నీ పువ్వులోనే పెడతా అంటావు. నా పువ్వులో పెట్టి 2-3 ఊపులు ఊపి మురళ బయటికి తీసి నా గువ్వలో నొక్కేస్తారు. ఆ నొప్పి మంటకు నేను తట్టుకోలేకపోతున్నాను. మా ఆయన అన్నాడు, నీ పెదవులు చాలా తీయగా ఉన్నాయి. నేను చెప్పాను, కింద పెదవులు ఇంకా తీయగా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, బలవంతంగా నా పువ్వుని మింగితే మింగావు కానీ ముసలోడ భలే సుఖాన్ని ఇచ్చావురా. ఒక స్త్రీ ఎంత గొప్పగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్ళైన తర్వాతే. తన భర్త తన మాట అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, లేదా జీవితాంతం బాధపడుతుంది. మా బావకి ఫ్యాన్ రిపేర్ అని చెప్పాను, స్టూల్ ఎక్కి ఫ్యాన్ రిపేర్ చేస్తున్నాడు. కదిలితే పట్టుకో అన్నాడు. నేను సరే అన్నాను, కదిలింది పట్టుకున్నాను. అరటికాయని వాడు అన్నాడు, నేను చెప్పింది స్టూలు అన్నాడు. మా బావకి ఫ్యాన్ రిపేర్ అని చెప్పాను, స్టూల్ ఎక్కి ఫ్యాన్ రిపేర్ చేస్తున్నాడు. కదిలితే పట్టుకో అన్నాడు. నేను సరే అన్నాను, కదిలింది పట్టుకున్నాను. అరటికాయని వాడు అన్నాడు, నేను చెప్పింది స్టూల్. మా బావని పువ్వులో పెట్టరా అంటే నేను వేలు పెడతానంటాడు, లేదా నువ్వు అట్టికాయ పెట్టుకో అంటాడు. నేను పట్టుకోగానే జ్యూస్ కారిపోతుంది. మా ఆయన నా పువ్వులో పెట్టరా అరటికాయ అంటే, లేదు నేను నీ నోట్లో పెడతానంటాడు.